ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారండి? దేవుని మహాకృపను బట్టి సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. దేవుని యందు ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితిని మనకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య ధ్యానంలోనికి వద్దాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఒక దినమందు ఎలీషా షునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసిన గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించి వచ్చాడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించునుగాక. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఒక గనురాలైనటువంటి ఒక స్త్రీ ఎలీషా గురించి మాట్లాడుతూ ఉంది. ఎలీషాను తన ఇంటికి భోజనమునకు రమ్మని పిలుస్తూ ఉంది. ఎలీషా ఎవరు తెలుసండి? ఒక దైవజనుడు, ఒక ప్రవక్త. దైవజనుడిని ప్రేమిస్తుంది. ప్రవక్త అయిన ఎలీషాను ప్రేమిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఆమెకున్నటువంటి ఆప్యాయత, ఆమెకున్నటువంటి భక్తి, ఆమెకున్నటువంటి శ్రద్ధ, దేవుని ఎడల ఆమెకున్నటువంటి ఆ యొక్క అభిమానము ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. ఎవరిని బట్టి ఎలీషాను ఆమె ప్రేమిస్తుంది అంటే దేవునిని బట్టే ఎలీషాను ప్రేమిస్తూ ఉంది. ఈరోజు దేవుని బిడ్డలారా గమనించండి. సేవకులు అనబడిన వారు చాలా మంది ఉన్నారు. చాలా మంది ప్రజల చేత ప్రేమించబడతా ఉన్నారు. చాలా మంది ప్రజల చేత ఆతిథ్యమును పొందుతూ ఉన్నారు. చాలా మంది ప్రజల చేత అభిమానమును పొందుతూ ఉన్నారు. సేవకులు అనబడిన వారు ఎవరిని బట్టి అంటే సేవకుని యొక్క శక్తి సామర్థ్యాలను బట్టి కాదు, సేవకుని యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు, సేవకుని యొక్క విద్యాభ్యాసం బట్టి కాదు, జ్ఞానమును బట్టి కాదు, వివేచన బట్టి కాదు, తెలివిని బట్టి కాదు, సేవకునికి ఉన్నటువంటి ఆస్తిపాస్తులను బట్టి కాదు. కానీ ఈరోజు ప్రజలు సేవకుని ప్రేమిస్తున్నారంటే దాని అర్థం దేవునిని బట్టే, యేసు ప్రభుని బట్టే సేవకుని ప్రజలు ప్రేమిస్తున్నారండి. ఈరోజు కొంతమంది బిడ్డలు సంఘస్థులు నన్ను ప్రేమిస్తున్నారంటే, సంఘస్థులు నన్ను అభిమానిస్తున్నారంటే, సంఘస్థులు దేవుని బిడ్డలు నాకు ఆతిథ్యం ఇస్తున్నారంటే, ధారాళంగా నాకు కానుకలు ఇస్తున్నారంటే, దేవుని బిడ్డలారా ఎవరిని బట్టి తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టే. నన్ను చూసైతే, సేవకులను చూసైతే ఎవరు ఏ సహాయం చేయరు, కానీ యేసు ప్రభుని చూసే సేవకునికి సహాయం చేస్తున్నారు. ఈ గనురాలైనటువంటి స్త్రీ ఎలీషా ప్రవక్తను తన ఇంటికి పిలుస్తూ ఉంది. పిలిచి భోజనమును పెడతా ఉంది. భోజనమును పెట్టేటప్పుడు ఎలీషా భక్తుడు భోజనము చేయనన్నా కానీ బలవంతము చేసి ఎలీషా భక్తుడికి చక్కని భోజనమును, ఆతిథ్యమును ఇస్తూ ఉంది. ఎవరిని బట్టి తెలుసా? యేసు ప్రభుని బట్టే, దేవునిని బట్టే. దేవుని సేవకులను ప్రేమిస్తే, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇస్తే, దేవుని సేవకుల యొక్క అవసరతలను మనం తీర్చగలిగితే దేవునికి ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళం అవుతాం. దేవుని సేవకుడైనటువంటి ఎలీషా ప్రవక్తను ఆ గనురాలైనటువంటి స్త్రీ ప్రేమించింది, ఆదరించింది, ఆతిథ్యం ఇచ్చింది. మనకి కావలసినటువంటి అవసరతలన్నీ కూడా తీర్చింది. ఆమెలో ఉన్నటువంటి శ్రద్ధను, భక్తిని యేసు ప్రభు, ఆమెలో ఉన్నటువంటి శ్రద్ధను, భక్తిని దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఆమె ఎంత శ్రద్ధ కలిగిందో ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆమె ఎంత భక్తి కలిగినదో ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఆమె యొక్క భక్తిని బట్టి, ఆమె యొక్క శ్రద్ధను బట్టి ఆమె జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం చేశాడండి. ఏంటంటే అద్భుతం? ఆమెకు పిల్లలు లేరంట. దేవుని బిడ్డలారా, పిల్లలు లేకపోవడం వలన దైవజనుడైనటువంటి ఎలీషా ప్రవక్త ప్రార్థించినప్పుడు అద్భుతంగా దేవుడు ఆమెకు కుమారుని అనుగ్రహించాడు. ఆమె శ్రద్ధ ఎంత గొప్పది! దేవుని సేవకుని ఎడల ఆమె శ్రద్ధ, ఆమె భక్తి ఎంత గొప్పదండి! దేవుని ఎడల ఆమెకు ఉన్నటువంటి ఆ విశ్వాసం ఎంత గొప్పదో చూడండి. అటువంటి సందర్భంలో దేవుడు అద్భుతం చేశాడు. ఈరోజు నేను చెప్తా ఉన్నా, దేవుని యందు శ్రద్ధ కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, సేవకుని ప్రేమించండి. ఖచ్చితంగా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ముందుకు నడిపిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తాం. ఎంతమంది అయితే ఈ డైలీ మన్నా అనే కార్యక్రమం ద్వారా నీ వాక్యాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి.
ప్రతి ఉదయం చెప్పబడినటువంటి ఈ వాక్యం ద్వారా అనేకులు దీవించబడినట్లు, ఆశీర్వదించబడినట్లు సహాయం చేసి నడిపించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేస్తా ఉన్నాను.